భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో దారుణం. అదనపు కట్నం కోసం అత్తామామ భర్త వేధింపులు తట్టుకోలేక 4 సంవత్సరాల నుండి భరిస్తూ చివరకు తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది రాధిక. 2021 సంవత్సరంలో గట్కేసర్ ప్రాంతానికి చెందిన రామిడి విష్ణువర్ధన్ రెడ్డితో బీపీ నగర్ ప్రాంతానికి చెందిన రాధిక వివాహం జరిగింది. సంవత్సర కాలం పాటు సాఫీగా సాగిన విష్ణువర్ధన్ రాధికల సంసారం. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ మరింత కావాలని అత్తామామ మరియు భర్త విష్ణువర్ధన్ రెడ్డి వేధింపులు భరించలేక పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజకీయ పలుకుబడితో గత 4 సంవత్సరాలుగా నన్ను అత్తగారి ఇంటికి రానిపట్టం లేదంటూ బాధితురాలు రాధిక తన అత్తగారి ఇంటి ముందు బైఠాయించింది. మరి ఘోరంగా బూతులు తిడతాడు. ఎందుకు ఫీవర్ వచ్చి తెచ్చి వచ్చిందని చెప్తే మరి ఘోరంగా తెలుగు ఉందో తెలుగుతో చూపించుకొని చెప్పింది. నా బంగారం కట్టుబట్టలతో వెళ్ళిపోయినా నా బంగారం మొత్తం అమ్మి మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరు పైన. మళ్ళీ మా అత్త నేను 9 months ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు తీయించుకోమని తిట్టిండు. 9 months టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడిగైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మోరంగడ్డ తింటుంటే కొట్టిరు. వీళ్ళ డాడీ వచ్చి కొట్టిండు. కొట్టగానే నేను ఊరుకున్నా. మళ్ళీ 21 రోజు మేము డెలివరీ అయిన పేపర్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు. తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో. ఇంతవరకు నేను అడిగితే నీకెందుకు అని మాట్లాడతాడు. నాకు ఇంకో ఆమె ఉంది, నేను ఆమెను చూసుకుంటా, మీరు వెళ్ళిపోర్రి అని లెటర్ రాపిచ్చిండు. మా మమ్మీ డాడీ వాళ్ళ పైన లెటర్ రాపించిండు, చుట్టుబట్టి రాపించిండు. నేను ఆయన బాధ భరించలేక నేను రాసిన మా అమ్మయ్య పేరు మీద లెటరు. ఆయన రాపిస్తేనే నేను రాసిన. నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు 40 తులాల బంగారం పెట్టిరు, కిలో వెండి పెట్టిరు, 10 లక్షలు ఇంట్లోకి ఇచ్చారు. ఇంకా అదే నాకు అద్దెకర భూమి కాక ఇంకా ఉన్న భూమి మొత్తం గుంజుకరని బాగా వేధిస్తాడు, కొడతాడు. మా అత్త 9 months ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఇంటికి వెళ్ళినా. నా కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది, నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదంట. 5 months ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుట్టకోవాలంట రా అంటే నన్ను తీసుకోక వాళ్ళ వదినని తీసుకోపోతాడు. ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ అవుతాడు. నాకు మా అన్న పోలీసు, మా బావ లాయర్, ఎవరు ఏం బీకర్ మమ్మల్ని అని మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి. 4 years అవుతుంది. 3 years మా మమ్మీ వాళ్ళ ఇంటికానే 1 year ఇక్కడే ఉన్నాం. ఒక పాప పుట్టినందుకు వాళ్ళు ఇంకా ఎక్కువ ఘోరంగా లొల్లి పెడుతున్నారు, కొడుతున్నారు. 10 లక్షలు ఇచ్చారు. ఇంకా భూమి మొత్తం కావాలి అని మాట్లాడుతారు. నన్ను కొట్టినా తిట్టినా నేను ఇక్కడే ఉంటాను. వాడు చచ్చింది అనుకుంటే నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను. వాడు నేను వస్తే సస్తాను మాట్లాడుతున్నాను. సస్తే నా బిడ్డతో కలబోటు చేపిస్తాను. నేను ఉండవరు పోసి ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను. నాకు చేతనైన రోజులు నేను డ్యూటీ చేస్తాను. నాకు చేతనైన రోజులు 4 ఇల్లులు పోయి అడుక్కొని చేసుకుంటాను. నా పిల్లల్ని ఇదే ఇంట్లోనే చదివించుకుంటే ఇదే ఇంట్లోనే పెళ్లి చేసుకుంటాను. వాడు చస్తా అంటున్నా సావని సచిన కిందనే నేను ఈ ఇంట్లో ఉండి సంసారం చేసుకుంటాను. పోలీసులకు ఇచ్చినాను. మహిళా మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను. వాళ్ళు రావట్లేదు కదా, కేసు పెట్టుకుంటే నేను కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ లాయర్ ఉన్నారు. 1 year వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పిస్తారు. తర్వాత మళ్ళీ ఇవ్వనివ్వరు. లాయర్ ఆయన్ని పోలీస్ ఆయనే కాబట్టి అన్నీ చేస్తారు. వీళ్ళకి అసలు పని వచ్చు. మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా వెళ్ళిన. అయితే పోలీసులు చెప్పింది పిలిపించండి అమ్మాయి ఉంది అని చెప్పినా కూడా వీళ్ళు మంత్రిని కూడా లెక్క పెట్టకుండా ఉన్నారు. మా యారాలు వాళ్ళ బాబాయ్ సంజయ్ రెడ్డి ఆయనే చేస్తున్నారు. మొత్తం నా జీవితం ఖరాబ్ చేస్తున్నాడు ఆయనే. రేపు ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. మరి నేను వదులుకుంటే వాళ్ళ బిడ్డను కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడంట. నా భర్త నేను చనిపోతే నా బావ ప్రశాంత్ రెడ్డి తీసుకొని కోరుకుంటున్నాడు ఆస్తి. నా బిడ్డ, నా మొగడు, నా పిల్ల చచ్చిపోతే మా నాకు వచ్చి. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.